వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. ఆయన సుదీర్ఘకాలం పాటు రాజకీయాలని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ రాజకీయ పార్టీలతో వైఖరిని సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో జనాభా తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో, మానవ వనరుల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. పిల్లలై సంపద పేరుతో మూడో బెడ్ని, నాలుగో బెడ్ని కనే వారికి నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించింది. భవిష్యత్తులో దాని అవసరమైన మార్పులు చేర్పులు చేస్తామని చెప్తుంది. అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జనాభా పెరుగుదల, జనాభా కొరత, యువతరం కొరత, దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహకాలపైన రకరకాల ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. మామిడి గిరిధర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు చూశారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనని అంటే స్వాగతించాలా, లేకపోతే అందులో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయనుకోవాలా? నమస్తే అండి, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. తప్పకుండా అద్భుతమైనటువంటి డెసిషన్ అండి, నేను పూర్తిగా సమర్థిస్తాను. దీన్ని అందరూ స్వాగతించవలసినటువంటి విషయం ఇది. మనకు దేశాలు పురోగతి చెందే కొద్దీ జనాభా సంఖ్యలు పడిపోవడం అనేది మనం చూస్తున్నాము. దాన్ని మనకు ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది, TFR అంటారు, టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. ఒక సగటు స్త్రీ, మహిళ, ఆవిడ జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటుంది ఒక సమాజంలో అన్నది ఒక సైంటిఫిక్ స్టడీ ఉంది. దాంట్లో 2.1 పిల్లలు యావరేజ్ ఆవిడ కంటే కనుక ఆ సమాజం స్థిరంగా ఉంటుంది. దాన్ని రీప్లేస్మెంట్ రేట్ అని పిలుస్తారు. 2.1 కంటే కనుక ఎక్కువ పిల్లల్ని కంటే కనుక జనాభా వృద్ధి చెందుతుంది, అంతకంటే తక్కువ కంటే కనుక జనాభా క్షీణిస్తుంది. ఇదే సైన్స్ ఏం చెప్తుందంటే 1.4 యావరేజ్ కంటే తక్కువ పిల్లల్ని కనేటువంటి సమాజంలో ఆ సమాజాన్ని ఎవరు బాగు చేయలేరు, సర్వనాశనం అయిపోతుంది, దాన్ని మళ్ళీ రివర్స్ చెయ్యలేరు అని ఆ సైన్స్ చెప్తుంది. మనం ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము. ఈరోజు మన దేశం యావరేజ్ 2 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి యావరేజ్ 1.93లో ఉన్నాం. అంటే ఆల్రెడీ 2.1 నుంచి క్షీణదశ మొదలైంది. దాంట్లో మనకు చూస్తే కనుక ముస్లింలు 2.1%, వాళ్ళు జస్ట్ రీప్లేస్మెంట్ రేట్ లో ఉన్నారు. నెక్స్ట్ సెన్సస్ వచ్చేసరికి వాళ్ళ సంఖ్యలు కూడా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. క్రిస్టియన్స్ 2, అలాగే హిందువులు 1.6లో ఉన్నారు. కాబట్టి ఇవంతా కూడా 1.4 కంటే తక్కువ పడిపోయిందంటే, ఎస్పెషల్లీ మనకు అర్బన్ ఏరియాస్, పట్టణాలలో 1.5, 1.6 మధ్యలో ఉంది. గ్రామాలలో 2.2 దాకా ఉంది. ఓవరాల్ యావరేజ్ దేశంలో 1.93. ఇది శుభ పరిణామం కాదు. జనాభా సంఖ్య పడిపోయిన దేశాలన్నీ సర్వనాశనం అవుతూ మన కళ్ళెదురు కనిపిస్తున్నాయి. గత చరిత్రలో కూడా అలాగే జరిగింది. పేదరికంలో ఉన్న దేశాలు జనాభా పెంచుతారు. ఎప్పుడైతే వృద్ధి చెంది సమృద్ధి చెంది వాళ్ళకు ధనం వస్తుందో పిల్లల్ని తక్కువ కనడం మొదలు పెడతారు. ఇది ఒక ప్రపంచంలో ఉన్నటువంటి చరిత్రలో మనం చూసినటువంటి పరిస్థితి. ఈరోజు యూరోప్ లో కావచ్చు, లేదా మనకు ఈస్ట్ ఏషియాలో కావచ్చు, లేదా మనకు అమెరికాలో కావచ్చు, కెనడా, ఆస్ట్రేలియా, ఇక్కడంతా కూడాను పిల్లల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. G20 దేశాలలో సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా 2 మినహాయించి మిగతా 18 దేశాలు కూడా 2.1 కంటే తక్కువ యావరేజ్ ఉన్నాయి. దాంతో ఇబ్బందులన్నీ వస్తున్నాయి. చైనాలో మనకు తెలుసు, 1 చైల్డ్ పాలసీ అప్పుడు మావో జెడాంగ్ సమయంలో పెట్టి 2 పిల్లల కంటే కనుక కఠినంగా శిక్షించేవాళ్ళు, చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. దాంతో ఈరోజు అక్కడ పరిస్థితి ఏమైందంటే, వాళ్ళు కూడా మనలాగే ఏషియన్ దేశం కాబట్టి మగపిల్లవాడు కోసం చూసుకుని, ఒక పిల్లవాడైతే మగపిల్లవాడు చూసుకొని ఆడపిల్లలను కనకుండా, ఆడపిల్ల కనుక వాడు గర్భంలో ఉంటే కనుక దాన్ని గర్భస్రావం చేసుకుని వాళ్ళు మగపిల్లల్నే కన్నారు. ఈరోజు రమారమి ఒక 25-30 లక్షల మంది మగపిల్లలకి ఆడపిల్లలు లేరు పెళ్లిళ్ళు చేసుకోవడం. అటువంటి పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి కనీసం అంటే 3 నుంచి 4 వేల స్కూళ్లు మూతలు పడుతున్నాయి. ఈరోజు చైనాలో దుర్భరమైన పరిస్థితి ఉంది. మన భారతీయ TFR మీకు చెప్పాను 1.93. చైనాలో ఈరోజు TFR వచ్చి 0.96. అంటే ఒక పిల్లని కూడా సగటు స్త్రీ తన జీవితంలో ఒక పిల్లని యావరేజ్ కనట్లేదు. కాబట్టి ఆ సమాజాన్ని బాగు చేయడం అనేది ఇంపాసిబుల్. అంతకంటే దరిద్రంలో ఉన్నది సౌత్ కొరియా. సౌత్ కొరియాలో 0.86. ఎంత సంపన్నమైన దేశాలు ఈ రెండు కూడా. సౌత్ కొరియాలో వాళ్ళకు ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మొత్తం ఆసియా ఖండంలోనే మాక్సిమం పర్ క్యాపిటల్ ఇన్కమ్ సౌత్ కొరియా. కాబట్టి ధనం పెరిగే కొద్దీ పిల్లలను తక్కువ కనడం అనేది మనం చూస్తున్నాం. జపాన్ అదే పరిస్థితి, జపాన్ 1.1. కాబట్టి ఇవన్నీ కూడా దేశాలు సర్వనాశనం అవుతున్నాయి. యూరోప్ ఏం చేసిందంటే, వాళ్ళ జనాభా కూడా ఇలాగే పడిపోతుంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని వాళ్ళు పర్మిట్ చేశారు.
ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆఫ్రికా నుంచి, తర్వాత ఆసియా ఖండం నుంచి, ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్, సిరియా, పాకిస్తాన్ ఇటువంటి దేశాల నుంచి వచ్చేసరికి వాళ్ళకి లేబర్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు పర్మిట్ చేశారు. వాళ్ళ పొలాల్లో కానీ, వాళ్ళ కన్స్ట్రక్షన్ పనుల్లో కానీ ఇటువంటి వాటికి పనికొస్తారని చెప్పేసి ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆంజెలా మెర్కెల్ లాంటి వాళ్ళు దాన్ని పర్మిట్ చేశారు. దాంతో ఈ రోజు అక్కడ సమాజం అస్థిర వాతావరణంలో మనం చూస్తున్నాము. ప్రతిసారి న్యూ ఇయర్స్ డే రోజు కానీ, లేదా అక్టోబర్ ఫెస్ట్ అని చెప్పేసి మనకు జర్మనీలో జరుగుతుంది. అక్కడ ఆడపిల్లలు ఎలా మానభంగాలు చేస్తున్నారు, ఎటువంటి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు మనం చూస్తున్నాం. కాబట్టి జనాభా సంఖ్య పడిపోతే వచ్చేటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ రోజు చైనాలో వాళ్ళకు ఏమంటారంటే, మనకు సైన్యంలో భర్తీ చేయడానికి వాళ్ళ పిల్లలు తగ్గిపోతున్నారు. వాళ్ళకు ఫ్యాక్టరీలో పనిచేయడానికి పిల్లలు తగ్గిపోతున్నారు. అందుకనే ఇంకా రోబోట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది ఆ దేశం. కాబట్టి ఇటువంటి పరిస్థితి మన దేశానికి రాకూడదు అని చెప్పేసి మన నేతృత్వం, పొలిటికల్ లీడర్షిప్ దీని గురించి సీరియస్ గా ఇప్పుడే కనుక దాన్ని ఫోకస్ పెట్టకపోతే మనం కూడా 1.4 కంటే కింద పడిపోయామంటే మనం కూడా అదే అధోగతిలో వెళ్ళిపోతాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చాలా అద్భుతమైన స్టేట్మెంట్. ఇప్పుడు ఇవ్వాలి, అన్ని రాష్ట్రాలు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పథకాలు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ మోదీ గారు గతంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఆయన చెప్పారు మన పిల్లల సంఖ్య పెంచుకోవాలి అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ అధినేత సర్సన్ చాలక్జీ, మోహన్ జీ భాగవత్ కూడా ఆయన ఒక సందర్భంలో పిల్లల సంఖ్య పెరగాలి అని ఆయన కూడా చెప్పారు. అది దాని వెనకాల ఉన్న కారణం ఇది. మన పాపులేషన్ తగ్గిపోతే క్షీణిస్తాం. జపాన్ ఒక 20-30 సంవత్సరాల వరకు కూడాను ప్రపంచంలో 2వ పెద్ద ఎకానమీగా ఉండేది. వాళ్ళ పాపులేషన్ పడిపోయేసరికి వాళ్ళు ఈరోజు క్షీణించారు. చైనా పాపులేషన్ పెరిగింది కాబట్టి వాళ్ళు పెరిగారు. ఇప్పుడు చైనా పాపులేషన్ క్షీణిస్తుంది కాబట్టి వాళ్ళు తగ్గుముఖం పట్టారు. యూరోప్ అదే పరిస్థితి. ఎక్కడెక్కడ పాపులేషన్ పడిపోయిందో వాళ్ళ ఎకానమీస్ కూడా పడిపోయింది. అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనం కూడా ఆల్రెడీ డిక్లైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పకుండా స్వాగతించే తీరాలి. అంటే చంద్రబాబు గారు చెప్పిన నగదు ప్రోత్సాహకం 3వ బిడ్డకి 4వ బిడ్డకి 30,000 40,000 ఇస్తామనే ప్రోత్సాహకం బానే ఉంది, అవసరం కూడా ఉంది, జనాభా అవసరం కూడా ఉంది. కానీ రెండో వైపు పిల్లల్ని కనటం ఒక ఎత్తు అయితే, వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసి వాళ్ళకు ఒక భవిష్యత్తుని, భరోసాని, ఉద్యోగాన్ని, ఉపాధి ఇవ్వటంలో ప్రభుత్వాలు కొంత విఫలమైనట్టు కనిపిస్తుంది. చాలా మంది చూస్తున్నాం, మనకి ఇక్కడ డీబీటీ పథకాల ఇంప్లిమెంటేషన్ వల్ల వ్యవసాయ కూలీలు దొరకటం లేదు. దాదాపు 15-20 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బెంగాల్ నుంచి కానీ, లేకపోతే జార్ఖండ్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి అట్లా వస్తున్నారు. ప్రతి డైరీ ఫార్మ్స్ కానీ, హోటళ్లలో కానీ లేబర్స్, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఇక్కడ మన దగ్గర జనాభా లేకపోవటం ఒక ఎత్తు, పనిచేసే మానవ వనరులు కూడా కొరత ఏర్పడుతుంది. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి సార్? అంటే మీరు పిల్లల్ని కంటం ఓకే, కానీ దాన్ని వాళ్ళని ఒక సరైన దారిలో పెట్టడం, వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇవ్వటం ఎట్లాగంట? తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు అప్పటి పాత భారతదేశం కాదు, ఇప్పుడు చాలా అవకాశాలు వస్తున్నాయి. మనకు 2 లక్షల పైచిలకు ఈ రోజు స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి మన దేశంలో. 150 పైచిలకు మనకు ఈ రోజు యూనికార్న్స్ ఉన్నాయి. ఈ రోజు దేశంలో అద్భుతమైనటువంటి పురోగతి జరుగుతోంది. మనకు డిఫెన్స్ రంగం కావచ్చు, స్పేస్ రంగం కావచ్చు, ఇటువంటివన్నీ ఓపెన్ అప్ అవుతున్నాయి. వ్యవసాయంలో కూడా మనం చాలా మార్పులు తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మనం చూసాం దానికి ఎటువంటి ఇదొచ్చిందో, స్పందన వచ్చిందో, దాంతో వాళ్ళు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి కీలక నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు సమర్థులు, వాళ్ళు చేసి తీరాలి. ఎందుకంటే ఈ రోజు ఎప్పుడో మొహంజదారో హరప్పాలో చేసేటువంటి వ్యవసాయమే ఈ రోజు కూడా కొనసాగిస్తుంది. వరి పండిస్తాము, లేదా మనం పత్తి పండిస్తాము, లేదా మిరప, కూరగాయలు పండిస్తాము. పండించినవి అలాగే మనం అమ్ముతున్నాం. దాన్ని ప్రాసెసింగ్ చేయట్లేదు, దాంట్లో ఉన్నటువంటి విలువలు తీసుకురావట్లేదు. అది కూడా మెకనైజ్డ్ ఫార్మింగ్, దాన్ని ఒక విధమైన అడ్వాన్స్ ఫార్మింగ్ టెక్నిక్స్ మనం వాడట్లేదు. మనకి ఈరోజు వరి పండించాలంటే ఎంత నీళ్లు వృధా చేసుకుంటున్నాం మనం. అంతంత వరి పండించి మనం గోడౌన్లో పెట్టి మురగబెట్టి అది కుళ్ళిపోయిన తర్వాత లిక్కర్ కంపెనీలు అనుకుంటున్నాం. దాని బదులు మనం ఇక్కడ దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళగలిగితే కనుక అద్భుతాలు సృష్టించవచ్చు. మనకు వంట నూనెకు మనకు షార్టేజ్ ఉంది. ఎక్కడో మలేషియా, ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఎందుకు, మన దేశంలో ఎందుకు చేసుకోకూడదు? అలాగే మనకు చూస్తే కనుక ఇప్పుడు బయోఫ్యూల్ వస్తుంది. బయోఫ్యూల్ కి సంబంధించి మనం చాలా పంటలు పెట్టచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు మిరప తీసుకుందాం. మిరప మనం ఎప్పుడో నేను ఇందాక చెప్పినట్టు మొహంజదారో సమయంలో దాన్ని పంట పండించిన తర్వాత దాన్ని ఎండబెట్టి పొడి చేసుకొని వంటల్లో వాడుకునేవాళ్ళం. ఇప్పుడు అదే చేస్తున్నాము.
కానీ దాంట్లో ఒక కెమికల్ ఉంటుంది, ఓలియోలెసిన్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఆ ఓలియోలెసిన్ కెమికల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది మన దేశంలో చాలా తక్కువ, లేదని చెప్పాలి. అది పాశ్చాత్య దేశాల్లో ఉంది. అది చేస్తే మనకు తెలుసు కదా, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు పెప్పర్ స్ప్రే కొట్టారు. ఆ పెప్పర్ స్ప్రేలో వాడతారు దాన్ని. అలాగే భోజనం చేసేటప్పుడు 10 మిరపకాయల దగ్గర ఒక చుక్క వేస్తే చాలు, అటువంటి కాన్సన్ట్రేట్స్ వస్తాయి దాంట్లో. అలాగే మన పెయింట్స్ లో దాన్ని వాడతారు. యాంటీ టర్మైట్, చదలు పట్టకుండా ఆ పెయింట్ ని తయారు చేసుకోవచ్చు. క్యాన్సర్, యాంటీ క్యాన్సర్ డ్రగ్ లో వాడచ్చు. ఇటువంటివి ఎన్నో. అలాగే మనకు పెస్టిసైడ్స్, మనకు పురుగులు పట్టకుండా, క్రిమికీటాలు పట్టకుండా పంటల మీద వేయచ్చు. ఇన్ని దానివల్ల లాభాలు ఉన్నా మన దేశంలో తయారు చేయట్లేదు. మనం మిరప పండిస్తున్నాము, ఎండబెట్టి అమ్ముతున్నాం, అంత తప్పితే ఏం చేయట్లేదు. పసుపు తీసుకుందాం, నిజామాబాద్ లో అంత పసుపు పండుతుంది. దాన్ని ఏమైనా చేస్తున్నారా? వాళ్ళు ఉన్న పసుపును అలాగే అమ్ముతున్నారు. ఎవరో అమెరికాలో దానికి పేటెంట్ తీసుకుంటాడు, టర్మరిక్ లట్టే అనేదో పేరు తీసుకుంటాడు. మనం ఎందుకు లేము అక్కడ? మనకు ఇక్కడ మనకు కోస్తా ప్రాంతంలో మనకు పనస పండుతుంది, అలాగే మనకు సంపెంగ పండుతుంది. దాన్ని ఏమైనా ప్రాసెసింగ్ చేస్తున్నామో మనం? ఉన్నట్టుగా అమ్ముకుంటున్నాం కదా. సో ఇది మనకు ఉన్నటువంటి పరిస్థితి. మన నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తే కనుక ఉపాధి కల్పన అన్నది జరుగుతుంది, వాల్యూ యాడ్ అన్నది జరుగుతుంది. రైతు పిల్లలకి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఆటోమేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పని చేయాలి. కానీ ఈ రోజు మీరు అన్నట్లు వ్యవసాయం చేయడానికి కూడా కూలీలు లేరు. మనం ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం? మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గో సేవ ఏదైతే ఉందో, మనం ఏవైతే మనకు గోశాలలు ఉన్నాయో వాళ్ళందరూ బీహారీలో ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు? ఎందుకది? ఎందుకంటే మనం ఆ స్కిల్ సెట్స్ కోల్పోయాము. అటువంటి పరిస్థితిలో మన పిల్లలు కనకపోతే ఇంకా అదో పదాల్లో వెళ్ళిపోతాం, ఇంకా దారుణంగా వెళ్తాం. ఫ్యాక్టరీలు, ఈ రోజు మనం ఐటీ కంపెనీలు పెట్టినా, ఫ్యాక్టరీలు పెట్టినా ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు దాంట్లో? మనకు ఈ రోజు మనకు హైటెక్ సిటీ తీసుకున్నాం హైదరాబాద్, తెలుగు వాళ్ళు ఎంత 1% ఉన్నారు దాంట్లో. కాబట్టి ఇది మన పరిస్థితి. కాబట్టి మన పిల్లలు మనం కనకపోతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. అన్ని ప్రభుత్వాల మీద నెత్తి వేయడానికి లేదు. సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. మనకు కుటుంబాలు, సమాజం బాధ్యత తీసుకుంటే కనుక తప్పకుండా ఇది జరుగుతుంది. ప్రభుత్వమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అని పెట్టుకుంటే కనుక ఏ దేశం బాగుపడదు. మన ఎకానమీ అద్భుతంగా వెళ్తోంది. కాబట్టి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సహా కుటుంబాలు, సమాజం కూడా చేయాలి. నగదుతో పాటు ఇంకేదన్నా ప్రోత్సాహకాలు అవసరం అంటారు సార్? ఇప్పుడు ఫెర్టిలిటీ రేట్ బాగా తగ్గిపోతుంది. మనం సిటీల్లో చూస్తున్నాం, ఉద్యోగాలు, స్ట్రెస్, సంతానోత్పత్తి సామర్థ్యం లేని జంటలు ఫెర్టిలిటీల కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంకా అంటే ప్రభుత్వం 30,000 నగదు 40,000 కాకుండా సంతానోత్పత్తికి సంబంధించిన మెరుగైన పరిష్కారాలు ఇంకేమన్నా చూపెడితే బాగుంటుంది అంటారా? తప్పకుండా అండి. దీని మీద సైంటిఫిక్ స్టడీ జరగాలి. ఎందుకు పిల్లల ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, ఎందుకు ఈ రోజు మనకు ఆ క్షమత మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఎందుకు ఆ ఇబ్బందులు వస్తున్నాయి, దానికి కారణాలు ఏంటి మనం అర్థం చేసుకోవాలి. మనకు డీప్ స్టేట్ అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం. మనము వాళ్ళు హెన్రీ కిస్సింజర్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్, వీళ్ళ ప్రాఫిట్స్ 60 దశకంలో 70 దశకంలో వీళ్ళు నిర్ణయించినవన్నీ కూడాను ఇప్పుడు అవి బయటకు వచ్చాయి. వాళ్ళ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ పోయిన తర్వాత అవన్నీ కూడా వికీలీక్స్ అన్ని బయటపడ్డాయి. దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 400 సంవత్సరాల క్రితం భూమి మీద ఎంత జనాభా ఉందో అంత జనాభానే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు పెద్ద స్కీమ్ వేశారు అప్పట్లో. అందుకనే మావో జెడాంగ్ అమెరికాకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళంగానే 1 చైల్డ్ పాలసీ తీసుకొచ్చాడు. దాని ఏమి ఇన్ఫ్లుయెన్స్ ఏందో మనకు తెలియదు. అలాగే మన దేశంలో కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అన్నవి అప్పుడు మొదలైనవి, 70 దశకంలోనే మొదలైనవి, 70 ఆ దశకంలో మొదలైనవి. సో దీనికి అంతటికీ కారణం ఏంటంటే కనుక ఆ డీప్ స్టేట్ పనిచేస్తుంది. మనకి ఇస్తున్నటువంటి వ్యాక్సిన్స్ లో ఎటువంటి దాంట్లో కల్తీలు ఉన్నాయో, ఎటువంటి కెమికల్స్ ఉన్నాయో మనకు తెలియదు. దానివల్ల వాళ్ళ ఉత్పత్తి శక్తిని ఎలా క్షీణిస్తుందో మనకు తెలియదు. దీని మీద సుదీర్ఘంగా రీసెర్చ్ చేయాలి. ఈ రోజు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా మనకు బిల్ గేట్స్, మిలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. బిల్ గేట్స్ ఒక డీప్ స్టేట్ అసెట్ ఆయన. కాబట్టి మన పిల్లల మీద వాళ్ళ డ్రగ్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఏ దిశగా తీసుకెళ్తున్నారో మనకు తెలియదు. 90 దశకంలో 1990లో భారతదేశము, చైనా ఇద్దరు కూడాను రమారమి 30% అర్బనైజేషన్ లో ఉండిందమ్మా. పట్టణాల్లో 30% ఉండినారు, 70% గ్రామాల్లో ఉంది. ఈరోజు స్టోరీ కట్ చేస్తే ఈరోజు చైనాలో 65% నుంచి 70% పట్టణాలకు వెళ్ళిపోయింది. భారతదేశం ఇప్పుడు 50 నుంచి 50% వెళ్ళాము.
అంటే ఇది ఒక కుట్రపూరితంగా అదే పనిగా చేస్తున్నారు. మొత్తం వనరులు పట్టణాల్లో పెట్టి గ్రామాలని ఖాళీ చేయించి ఇక్కడికి తీసుకువెళ్ళడం అన్నది ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు. మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు, మన ప్రేక్షకులు కూడా చూడొచ్చు. 15-minute cities అన్న కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. నిమిషాల కంటే మీరు ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదు. అసలు మీరు ఉన్న బిల్డింగ్ లోనే అన్ని ఉంటాయి. మీకు మాల్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, థియేటర్లు ఉంటాయి, షాపింగ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. మీకు అక్కడికి వెళ్ళడానికే మీకు అవసరం లేదు. మహా అంటే 15 కిలోమీటర్లు దాటి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకనే గ్రామాల్లో మీకు ఏంటి పని? గ్రామాలన్నీ కూడా కబ్జా చేసుకుంటున్నారు. ఈ రోజు అమెరికాలో అందరికంటే పెద్ద రైతు ఎవరంటే కనుక బిల్ గేట్స్. రమారమి కొన్ని 2.5 లక్షల హెక్టర్ల భూమి అతను కొనుక్కున్నాడు. ఎందుకు? వ్యవసాయాన్ని చంపేయడానికి. వారు దాని ఉద్దేశం, దానికి రీసెర్చ్ చేస్తారు, చేసి కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు. మీరు ప్రదూషణ తీసుకొస్తున్నారు, పంట పండించడం వల్ల ప్రదూషణ అవుతోంది, మాంసం తినడం వల్ల ప్రదూషణ వస్తోంది. కాబట్టి మీరు మాంసము తినకూడదు, మీరు పంటలు పండించకూడదు. మరి ఏం చేయాలి? ఏం తినాలి అంటే క్రిమి కీటకాలు తినాలి. నేనేదో జోక్గా చెప్పట్లేదు, మీరు వెళ్ళి సెర్చ్ చేయండి. క్రిమి కీటకాలు తినాలి అని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఆ క్రిమి కీటకాల్లో మీకు రావాల్సినటువంటి క్యాలరీస్ వస్తే చాలు. 2, ల్యాబ్ గ్రోన్ మీట్. వాళ్ళు ల్యాబ్ లో మాంసం తయారు చేసి ఇస్తారు, అది మీరు కొనుక్కొని తినాలి. సో ఈ ఫుడ్ చైన్ కూడా వాళ్ళు కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే గ్రామాలలో వ్యవసాయాన్ని చంపేయడానికి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి ఫర్టిలైజర్, కెమికల్స్ కానీ ఇవన్నీ కూడాను మన వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తున్నాయి, భూసారాన్ని చంపుతున్నాయి. దానివల్ల పట్టణాలకి గతి లేని పరిస్థితిలో వలస వెళ్ళేటువంటి స్థితులు కల్పిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మీరు అన్నట్లు తప్పకుండా వీళ్ళని గ్రామాల్లోనే ఉంచి గ్రామాల్లోనే వాళ్ళకు నెక్స్ట్ లెవెల్ వాల్యూ యాడ్ వచ్చే దిశగా ప్రయత్నాలు చేయాలి. వాళ్లకు పిల్లలు పుట్టడానికి కావాల్సినటువంటి వసతి కలిగించాలి. పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ, ఎకో సిస్టమ్ అన్నది ప్రభుత్వం దాన్ని ఫోకస్ చేయాలి. ఇవన్నీ చేస్తే గానీ మనం దీన్ని తట్టుకోలేము. లేకపోతే మనం కూడా మన పాపులేషన్ క్షీణించి మన ఎకానమీ పడిపోతుంది, మన సమాజం కూడా అన్యాక్రాంతమయ్యేటువంటి ప్రమాదం. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు.